కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం పాలించినప్పటికీ చెయ్యలేకపోయిన ఒక పని తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వాలు చేశాయి. వాళ్ళ రాజకీయ కారణాలు ఏంటనేది ఒకటైనా, చాలా దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా జిల్లాలను ఎప్పుడో ఏర్పాటైనవి యథాతథంగా కొనసాగించడం, వాటిలో ఉన్న అనేక సమస్యలు అలాగే ఉన్న దాన్ని వాళ్ళు కొంచెం పెంచారు. సరే, వాళ్ళు చేసిన విభజన కూడా పూర్తిగా శాస్త్రీయమైందని ఎవరు చెప్పరు. అప్పుడు కూడా అనేక విమర్శలు అవి ఉన్నాయి, చక్కదిద్దాల్సిన అవసరం కూడా ఉన్నది. చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక నిజానికి తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంకు సంబంధించిన పునర్వ్యవస్థీకరణ కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా అప్పుడున్న ప్రభుత్వాన్ని అడగటం మనకు తెలుసు. దాన్ని వాళ్ళు ఎగతాళి కూడా చేసేవాళ్ళు. సరే, అదంతా అయిపోయింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చాక జిల్లాల గతంలో ఆ పునర్వ్యవస్థీకరణ లేకపోతే విస్తరణ సరిగ్గా జరగలేదు, దాన్ని మారుస్తాము, కమిటీ వేస్తామన్నారు, వేశారు. ఆ క్రమంలో 5 జిల్లాలు కొత్తగా వస్తాయని, 3 వస్తాయని, పోలవరం జిల్లా వస్తుందని, ఇట్లా చాలా సమస్యలు వచ్చాయి. ముందు నుంచి ఈ అన్నవరం జిల్లా దానికి రాయచోటిని హెడ్ క్వార్టర్గా చేయటం మీద ఒక విమర్శ ఉండింది. సహజంగా మదనపల్లి పెద్దది, రాయచోటి అన్నది వైసీపీ వాళ్ళకి అక్కడ బలం ఉంది కాబట్టి అన్ని చేశారు. జగన్ రాజకీయ ఒత్తిడితోనో అవసరాల కోసమన్న విమర్శ ఉండింది. ఇప్పుడు మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తామని వీళ్ళు ప్రచారం చేశారు. రాయచోటిలో ప్రజలు అక్కడ వ్యతిరేకంగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే తమ కేంద్రాన్ని తీసేస్తారు, జిల్లా కేంద్రాన్ని. అక్కడ సందేహాలు వ్యక్తమైనప్పుడు చంద్రబాబు నాయుడు, అలాగే స్థానిక శాసనసభ్యుడిగా ఉండి తర్వాత మంత్రి అయిన రాంప్రసాద్ రెడ్డి వాళ్ళు లేదు ఈ ప్రశ్న లేదన్నారు. కొంత అధ్యయనం జరిగి మంత్రివర్గ ఉపసంఘాల సమావేశం అయిన తర్వాత కూడా రాంప్రసాద్ రెడ్డి దాదాపు సవాల్ చేసిన పద్ధతిలో తీరులో ఇక్కడి నుంచి ఏం మారదని చెప్పారు. తీరేప్పుడు మంత్రివర్గ సమావేశంలో మార్చారు. అంటే జిల్లా మారదు, మదనపల్లి జిల్లా రాదు, అన్నమయ్య జిల్లానే ఉంటుంది, కానీ హెడ్ క్వార్టర్ జిల్లా కేంద్రం మటుకు మదనపల్లికి మారుతుందని. ఇది నిజానికి ఒక సరైనటువంటి అవగాహన ప్రజలకు ఇచ్చి అలా చేయకుండా తడబాటుకు గురైన పరిస్థితి. దీన్ని వివరించే బదులు ఇప్పుడైనా ఇదేదో రాంప్రసాద్ రెడ్డి ఏడ్చాడు, ఆయన చంద్రబాబు ఓదార్చాడు, గౌరవ ముఖ్యమంత్రి రాయచోటికి అన్యాయం చేయకుండా చూస్తారు. ఎంతసేపటికి వ్యక్తిగత స్థాయిలో సెంటిమెంట్ల రీత్యా ఇది చెప్పడం జరుగుతుంది తప్ప, గతంలో చేసింది పొరపాటు మార్చాలనుకుంటే ఆ మేరకు సూచన ఇచ్చుండొచ్చు, అలాంటి అభిప్రాయం కూడా ఉండింది కాబట్టి. కానీ అది చేయకుండా ఇప్పుడు చెయ్యటం, రైల్వే కోడూరు వాళ్ళు తిరుపతికి దగ్గరగా ఉన్నారు, అక్కడ కలపాలనేది ఉండింది, అది వచ్చింది. ప్రజాభిప్రాయం ప్రకారమే చేస్తాం అంటున్నారు, కానీ ప్రజాభిప్రాయం ప్రకారమే జరిగిందా, రాజకీయమైనవి కూడా పనిచేసాయా అనే సందేహాలు అయితే తప్పక కలుగుతాయి. ఎందుకంటే పారదర్శకంగా, మరీ ముఖ్యంగా ఒక అఖిలపక్ష సమావేశం జరిగితే ఏమవుతుందండి? ఇలాంటి ప్రధానమైన విషయంలో గత ప్రభుత్వం జరపలేదు, ఈ ప్రభుత్వం కూడా జరపలేదు. ప్రభుత్వంలో మంత్రులే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అంటే ఇంకా ప్రజల్లో ఎలా ఉంటుంది? కాబట్టి భవిష్యత్తులో అయినా ఇలాంటి మౌలికమైన విషయాలు చర్చించి చేయాల్సి ఉంటుంది. మధ్యలో కొన్ని సందేహాలు, ఇప్పుడు ఉదాహరణకు పుణ్యక్షేత్రం శ్రీశైలంను మార్కాపురం జిల్లాలో కలుపుతారంటే అది ఒక సెంటిమెంటల్ వచ్చింది, దాన్ని మార్చలేదు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని మంత్రులు చెప్తున్నారు. దాని మీద కూడా ఒక సమగ్రమైన ప్రకటన లేదు. కొద్ది రోజులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్, తర్వాత గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే వీళ్ళు చెప్పారు అని ఒకటి చెప్తున్నారు. అదే వివరంగా ప్రజల ముందు ఉంచవచ్చు కదా. అనవసరమైన సందేహాలు పెంచటము, కొన్ని అభిప్రాయాలు కలిగించటము, తర్వాత వాటిని మళ్ళీ తాము అనుకున్నట్టుగా చేయడం వల్ల సందేహాలు, దూరాలు పెరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఇప్పుడు ఉదాహరణకు 9 జిల్లాల్లో తప్ప మిగిలిన 16 జిల్లాల్లో చిన్న చితగా చాలా మార్పులు చేశారు. వీటన్నిటి ప్రభావం ఎలా ఉంటుంది, స్థానికులు ఎలా స్వీకరిస్తారు? పోలవరం జిల్లాని కొన్ని రోజులు చెప్పారు, తీరైనప్పుడు అదేమీ చేయలేదు. ఇంతటితో ఇది అయిపోయిందా? ఇప్పుడు గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి అన్నప్పుడు రాయలసీమలో ఇతర చోట్ల ప్రభావాలు ఎలా ఉంటాయి, అలాగే పట్టణాల, నగరాల అభివృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలి, ఇలాంటి చాలా కోణాలు ఉన్నాయి.
నిజానికి అమరావతి రాజధానిగా ప్రకటన చేసినప్పుడే అప్పుడున్న జిల్లాలన్నింటిలో కూడా చాలా చర్యలు తీసుకుంటాము 13 జిల్లాల్లోనే అప్పుడు చెప్పారు. అది నిజానికి చాలా వరకు ఏం జరగలేదు. బట్ ఇప్పుడైనా దీన్ని ఏదో చేసిందని సమర్థించి సెంటిమెంట్లు చేసుకొని లేకపోతే వ్యక్తిగతమైన అంశాలుగా చేసి రాంప్రసాద్ జిల్లాను మార్చడం గురించిన చర్చ వదిలేసి రాయచోటి ప్రజలకు ఎందుకు అవసరాన్ని మించి శృతి మించిన హామీలు ఇచ్చారు. సరే, వైసీపీ స్థానికంగా చాలాసార్లు గెలిచిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కావాలనే రాజకీయమైన దృష్టితో ఉద్దేశంతో చేశారు, కక్ష సాధింపని ఆయన ఆరోపిస్తున్నారు. దేనంటుంది ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా అట్లా కాకుండా ఇవి దీర్ఘకాలంగా ప్రజా ప్రయోజనాలు, పాలనా సౌలభ్యం, భౌగోళిక సామీప్యత ఇట్లాంటి వాటిని బట్టి చేయాలి. వీటిని మరీ ఎక్కువగా సెంటిమెంటలైజ్, పర్సనలైజ్ చేసే పరిస్థితి, పొలిటికలైజ్ చేసే పరిస్థితి సరైంది కాదు. ఇంకోటి ఎక్కడో చోట దీనికి ఒక గడువు పెట్టి అంత లోపల దీన్ని ముగించాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఒక ఎడతెగని వ్యవహారంగా ఉండకూడదు.